ఈ యొక్క పాటలో హైలైట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వేసిన స్టెప్. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే మన అందరికీ తెలుసు, ప్రమోషన్స్ అవసరం లేదు. ప్రమోషన్స్ లేకుండా కలెక్షన్లు కొల్లగొట్టే ఒక యాక్టర్ ఎవరైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్లాప్ సినిమా అయినా సరే ఒక హిట్ సినిమా అన్ని కలెక్షన్లు రాబడుతుంది, మన అందరికీ తెలిసిందే. హలో నమస్తే, దిస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి హరిహర వీరమల్లు సినిమా నుంచి రెండో పాట అయితే వచ్చేసింది. మొదటి పాట మన అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు పాడినటువంటి మాట వినాలి గురుడా మాట వినాలి అనే పాట ఎంత పెద్ద సక్సెస్ అయిందో మన అందరికీ తెలుసు. మరి రెండవ పాట కొల్లగొట్టినాదిరో అనే పాట వచ్చింది. ఈ పాట మరి మొదటి పాటను బీట్ చేసిందా అంటే పవన్ కళ్యాణ్ గారు పాడిన పాటని ఈ పాట బీట్ చేసిందా? ఈ యొక్క పాటతోటి హరిహర వీరమల్లు సినిమా మీద అంచనాలు పెరిగినాయా? అసలే ఓజీ 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 అంటూ ఓజీ మానియాలో మునిగి తేలుతున్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని హరిహర వీరమల్లు తన వైపు తిప్పుకున్నాడా? హరిహర వీరమల్లు సినిమా ఓజీ మానియా నుంచి హరిహర వీరమల్లు వైపుకు లాగేసిందా? అదేవిధంగా హరిహర వీరమల్లు రెండవ పాట హరిహర వీరమల్లు సినిమా మీద అంచనాన్ని పెంచిందా అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా ఉండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి హరిహర వీరమల్లు సినిమా నుంచి కొల్లగొట్టినాదిరో అంటూ రెండవ పాటను అయితే రిలీజ్ చేశారు. మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా ఓజీ ఓజీ అంటూ ఓజీ మానియాలో మునిగి తేలుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఓజీ 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 అంటూ కేరింతలు కొడుతుంటే ఆ జోష్ చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఓజీ వస్తుంది, మీ అందరినీ అలరింపజేస్తుంది, ఇక్కడ ఏదైనా సభ జరిగినప్పుడు ఈ సభలో నా ప్రసంగాన్ని వినండి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారే సంజాయిషి ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తారు పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం. ముఖ్యంగా ఓజీ ఓజీ అంటూ ఓజీ మానియాలో మునిగిపోతారు. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లుకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పాడిన ఒక పాటతోటి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పాడిన పాటని మొదటగా రిలీజ్ చేశారు. చాలా తెలివైన నిర్ణయం. ఈ యొక్క పాట అయితే పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. ఈ యొక్క పాటతోటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఓజీ ఓజీ అనేది పక్కన పెట్టేసి హరిహర వీరమల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పాట పాడిండో మాట వినాలి గురుడా మాట వినాలి అంటూ ఆ పాటలో మునిగి తేలాలి. ఎందుకంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు పాట పాడడం చాలా రోజుల తర్వాత, ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుంచి హరిహర వీరమల్లకి సంబంధించిన అప్డేట్ రావడం, స్వయంగా పవన్ కళ్యాణ్ గారు పాడిన పాట అవడంతో ఆ పాటనైతే అభిమానులు విపరీతంగా దాన్ని సక్సెస్ చేశారు. అన్ని భాషల్లో ఆ పాట అయితే విపరీతంగా క్రేజ్ వచ్చేసింది. అన్ని భాషల్లో ఆ పాట సూపర్ హిట్ అయిపోయింది. తర్వాత రెండవ పాటగా కొల్లగొట్టినాదిరో అంటూ మంగ్లీ వాడింది. అదేవిధంగా రాహుల్ సిప్లిగంజ్ పాడినటువంటి ఈ పాటను అయితే రిలీజ్ చేశారు. ఈ పాట అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ అయితే వస్తుంది. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కొల్లగొట్టినాదిరో అనే పాట ట్రెండింగ్ అవుతుంది. ఎక్కడ రీల్స్లో చూసినా సోషల్ మీడియాలో చూసినా ఈ పాట చక్కర్లు కొడుతుంది. నిజంగా చెప్పాలంటే ఓజీ ఓజీ అనే మానియాలో ఉన్న అభిమానుల్ని మొదటి పాటతోటి తన వైపు తిప్పుకుంటే రెండవ పాటతోటి హరిహర వీరమల్లు మానియా అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది. హరిహర వీరమల్లు మార్కెట్లో ఒక క్రేజ్గా మారిపోయింది. ఎవ్వరూ ఊహించినట్టుగా హరిహర వీరమల్లు ఈ యొక్క పాటలతోటే విధ్వంసం సృష్టిస్తున్నాడు. మనందరికీ తెలుసు, హరిహర వీరమల్లుకు సంబంధించిన ప్రోమో వచ్చినప్పుడు కానీ, హరిహర వీరమల్లుకు సంబంధించిన గ్లిమ్స్ వచ్చినప్పుడు కానీ ఒక అభిమాని నిజంగా ఎగ్జైట్ అయిపోతారు. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా ఇలాంటి సినిమా తీయలేదు. ఒక చరిత్ర ఆధారంగా వస్తున్న సినిమా కాబట్టి అభిమానుల్లో నిజంగా చెప్పాలంటే రెండు పాటలతోటి విపరీతమైన క్రేజ్ అయితే హరిహర వీరమల్లు సినిమాకి అయితే వచ్చేసింది. దీంట్లో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారికి మనందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడైతే తన జనసేన పార్టీ ప్రస్థానం 100% స్ట్రైక్ రేట్ వచ్చిందో గప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ రాజకీయంగా దేశవ్యాప్తంగా మారిమోగిపోతుంది. సనాతన ధర్మ రక్షకునిగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలైతే ఆయనను భావిస్తున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో హరిహర వీరమల్లు లాంటి ఒక చరిత్ర కలిగిన సినిమా రావడం అనేది, పవన్ కళ్యాణ్ గారి నుంచి ఈ సినిమా వస్తుండడం అనేది దేశవ్యాప్తంగా ప్రజలైతే వెయిట్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే మన అందరికీ తెలుసు, ప్రమోషన్సే అవసరం లేదు. ప్రమోషన్స్ లేకుండా కలెక్షన్లు కొల్లగొట్టే ఒక యాక్టర్ ఎవరైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్లాప్ సినిమా అయినా సరే ఒక హిట్ సినిమా అన్ని కలెక్షన్లు రాబడుతుంది, మన అందరికీ తెలిసిందే. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు నుంచి ఇప్పటిదాకా సినిమా రాలేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం అయితే చాలా వెయిట్ చేస్తారు అభిమానులు అందరూ. నిజంగా చెప్పాలంటే ఎప్పుడెప్పుడు వస్తుందా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి సినిమా, పవన్ కళ్యాణ్ గారు తెర మీద కనబడితే చాలు అంటే ఎదురు చూస్తారు. అలాంటి సందర్భంలో హరిహర వీరమల్లు ముందు రావడం, ఒక చరిత్ర కలిగిన సినిమా అవ్వడం, నిజంగా దేశవ్యాప్తంగా ఆయనకు క్రేజ్ రావడం, ఈ క్రేజ్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే మామూలుగా
సూపర్గా ఉండదు. ఎందుకంటే ఈ వచ్చిన 2 పాటలే దానికి నిదర్శనం. మొదటి పాట ఎంత హిట్ అయిందో ఈ రెండవ పాట అంతకు మించి హిట్ అయిపోయింది. ఎందుకంటే మొదటి పాట ఎంత అలరించిందో రెండవ పాట అభిమానులను, ప్రేక్షకులను గుండె కొల్లగొట్టినట్టుగానే, హృదయాలను కొల్లగొట్టినట్టుగానే రెండవ పాట మొత్తం అదిరిపోయింది. ఈ పాటతోటి హరిహర వీరమల్లు ట్రెండ్ అయిపోయిండు. ఎక్కడ చూసినా హరిహర వీరమల్లు మానియా అయితే కొనసాగుతుంది. ఈ రెండో పాటతోటి ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో రచ్చ పుట్టిస్తుంది హరిహర వీరమల్లు కొల్లగొట్టినాదులో సాంగ్. పవన్ కళ్యాణ్ గారి పాటలు అంటే మనందరికీ తెలుసు డిఫరెంట్‌గా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి పాట ఏది అంటే ఆ పాట వింటే మనం గుర్తుపట్టొచ్చు. ఈ హరిహర వీరమల్లులోని కొల్లగొట్టినాదులో సాంగ్ అయితే మాసు, క్లాసు 2 కలిపి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ పాట వింటున్న కొద్దీ వినాలి, వినాలి అనే విధంగా చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి డ్రెస్సింగ్ స్టైల్ గానీ, అదేవిధంగా ఈ పాటలో నటించినటువంటి కొల్లగొట్టినాదులో అనే పాటలో నటించినటువంటి అనసూయ గానీ, అదేవిధంగా నిధి అగర్వాల్ గానీ, పవన్ కళ్యాణ్ గారు వేసిన స్టెప్ అయితే అదిరిపోయింది. ఈ యొక్క పాటలో హైలైట్ ఏందంటే పవన్ కళ్యాణ్ గారు వేసిన స్టెప్స్ అనేది చాలా హైలైట్‌గా నిలిచినాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు వేసిన స్టెప్సే రీల్స్ రూపంలో, షార్ట్స్ రూపంలో నిజంగా ఒక వైరల్ అయిపోయినాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో కలిసి అనసూయ కూడా ఇందులో స్టెప్ వేయడం అనేది అదిరిపోయింది. అదేవిధంగా మరొక వైపు గార్జియస్‌గా ఉంది నిధి అగర్వాల్ గురించి చెప్పాలంటే గార్జియస్‌గా ఉంది. చాలా అద్భుతంగా ఆమెను చూపించారు. ఆమె మేకోవర్ గానీ, ఆమె విధానం గానీ, ఈ పాట పిక్చరైజేషన్ గానీ సూపర్‌గా ఉంది. మొత్తానికి రెండవ పాట అనేది హరిహర వీరమల్లు సినిమా అంచనాల్ని రెట్టింపు చేసింది. ఓజీ మానియాలో ఉన్న అభిమానుల్ని హరిహర వీరమల్లు తన వైపు తిప్పుకున్నాడు. అందరి హృదయాలను కొల్లగొట్టిండు. దీంట్లో అయితే డౌటే లేదు. స్టెప్పు సినిమా థియేటర్‌లో దద్దరిల్లిపోతది. అభిమానుల కేరింతలకు అడ్డయితే ఉండదు. హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడొస్తది, ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడొస్తది అనే విధంగా హరిహర వీరమల్లుకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ ఒక రేంజ్‌లో ఉంటుంది. ఎందుకంటే మొదటి పాటని పవన్ కళ్యాణ్ గారితో పాడించి రిలీజ్ చేసి పెద్ద సక్సెస్ కొట్టిర్రు. అదేవిధంగా రెండవ పాటని కొల్లగొట్టినాదురు అంటూ పవన్ కళ్యాణ్ గారు వేసిన స్టెప్స్ ఏవైతే ఉంటాయో అదిరిపోయినాయి. ఈ 2 పాటలు ఒక పాట నుంచి ఒక పాట ఉంది. పవన్ కళ్యాణ్ గారిని మొత్తం కేంద్రంగా చేసుకొని ఈ యొక్క వీళ్ళు రిలీజ్ చేస్తున్న ప్రోమోలు కానీ, సాంగ్స్ కానీ అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ దద్దరిల్లిపోయేలాగా ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఫస్ట్ పాటలో ఆయన పాట పాడితే రెండో పాటలో ఆయన స్టెప్ వేసిండు. సినిమా పరంగా చూస్తే ఆయన యొక్క డైలాగ్స్ కానీ, ఆయన యొక్క మేనరిజం కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన ఫైట్ సీన్స్ కానీ అదరగొట్టబోతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ పాటలను అదేవిధంగా వీళ్ళు రిలీజ్ చేస్తున్న ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఈ అప్డేట్స్ చూస్తుంటే సినిమా కూడా అదిరిపోతుంది అనే ఆలోచనకు వచ్చేసినాం. కాబట్టి సినిమా కూడా అదిరిపోవాలి, అదిరిపోతుందని ఆశిస్తున్నా. ఈ యొక్క సినిమా కోసం నేను కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. ఓజీ అనేది తర్వాత వస్తుంది. ఓజీ ఎవరు చెప్పినా చెప్పకున్నా దానికే ఉంటుంది. కానీ హరిహర వీరమల్లు ఎప్పుడొస్తా అని ఈగర్‌గా అందరితో పాటు నేను వెయిట్ చేస్తున్నా. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. జై హింద్.